ఇక రేపమాప విస్తరించబోయే మంత్రివర్గంలో బీసీలకు 4 మంత్రివర్గ స్థానాలు కల్పించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. గత మంత్రివర్గంలో బీసీలకు కేవలం 2 మాత్రమే ఇచ్చారు. అవి కూడా ప్రాధాన్యత లేని శాఖలని అన్నారు. ఇక అదేవిధంగా బీసీలకు చిన్నచూపు చూసినా నిర్లక్ష్యం చేసేది సహించేది లేదని అన్నారు. తమిళనాడులో బీసీ ముఖ్యమంత్రి, కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి, కేరళలో బీసీ ముఖ్యమంత్రి, తెలంగాణకి ఏం ప్రభావం అయితే నేను తెలంగాణలో బీసీ చైతన్యం ఎక్కువ ఉంది. ఇండ్ల కూర్చొని నీళ్ళు దాకుంటూ కూర్చుంటే పోరాటం చేసి బీసీల రాజ్యం స్థాపిస్తే బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలు చేసింది, గెలుపులు రాలంటూ చాలా తక్కువ సీట్లు ఇచ్చాడు, 22 సీట్లు. ఎందుకంటే మేము గెలవాలి, అధికారం రావాలి, అధికార పార్టీ పోవాలంటే మన నుంచి కాదు, డబ్బున్నోళ్ళు కావాలి, హస్తబలం అంగబలం ఉన్నోళ్ళు కావాలి. బీసీలకు 22 ఇచ్చారు. అప్పుడు మేము సర్దుకున్నాం. వీళ్ళు అపోజిషన్ ఉన్నారు, చాలా మంది బక్కరెక్కిపోయారు. వీళ్ళంతా చాటగానే తయారైన వీళ్ళకి లిఫ్ట్ ఇచ్చి గెలిపిస్తామని మా బీసీలందరూ లిఫ్ట్ ఇచ్చి గెలిపించి దాన్ని తెల్లారి నుంచే బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడు. మీ గుణము, మీ నైజం ఏంటంటే అర్థమైంది కాబట్టి మీ వైఖరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు తమ నైజాన్ని మార్చుకోవాలి. బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వలేరు కాబట్టి బీసీలకు మంత్రివర్గ స్థానంలో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. పార్టీ జెండాను మోసే పదవులు ఉండాలి, కానీ పార్టీ జెండాను మోస్తే ఏమొస్తుంది, అధికార పదవులు ఇవ్వాలి, బడ్జెట్ ఇవ్వాలి, వాళ్ళ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. బీసీల కమిషన్ బీసీలకు మంచి మంచి కార్పొరేషన్లు అన్ని కులానికి చేస్తుంది. ఈ వైఖరి మంచిది కాదని రేవంత్ రెడ్డికి సూచిస్తున్నాం. మీ వైఖరి మార్చుకోండి, లేకపోతే మార్చుకోకుండా మా సలహాలు లెక్క లేకపోతే తప్పనిసరి దానికి ప్రతిఫలం అనుభవిస్తాం. మేము ఎన్నుకున్న 5 సంవత్సరాలకు ఈ మధ్య ఎవడేం చేస్తుంది మొన్ననే అహంకారంతో వద్దు. బీసీలు కేసీఆర్ లాంటి దిగ్గజంనే ఓడింది. మీరందరూ అసలు మీరు కాంగ్రెస్ పార్టీ